గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కన్యా లగ్నంలో జన్మించిన వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, వారి జీవితం ఎలా ఉంటుంది, వారి మనస్తత్వం ఎలా ఉంటుందో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. మీరు ఏ రాశిలో జన్మించిన కన్యా లగ్నంలో గనక జన్మించినట్లయితే ఈ మనుషులు నేర్చుకోవటాన్ని, ఏ విషయాన్నైనా సరే నేర్చుకోవటాన్ని బాగా ఇష్టపడతారు. చురుకైనటువంటి మనసు ఉంటుంది, మంచి మానసిక సామర్థ్యాలు ఉంటాయి. అయితే విమర్శలు కూడా చేసేవారు అని చెప్పవచ్చు. పని విషయంలో మాత్రం పద్ధతి ప్రకారం మాత్రమే పనిచేస్తారు. కన్యా లగ్నంలో జన్మించిన కొంతమందికి సంపద విషయంలో ఆశ కొంచెం ఎక్కువగా ఉంటుందండి. అయితే సాంప్రదాయవాదులు, నిరాడంబరంగా ఉంటారు, ఆలోచనాపరుడు, దానితో పాటుగా శ్రమజీవులు అని కూడా చెప్పవచ్చండి. వృత్తుల విషయానికి వస్తే కన్యా లగ్న జాతకులు ఇన్స్పెక్టర్లుగా కానీ, ఆడిటర్లుగా కానీ, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అధికారులుగా కానీ, సిఏలుగా కానీ, ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఏ పదవులలోనైనా సరే వీరు బాగా సరిపోతారండి. పొదుపు ఎక్కువగా చేస్తారు కన్యా లగ్న జాతకులు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే వీరిలో ఉండేటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే ఎదుటివారిలో తప్పులు కనుగొనే ప్రయత్నం చేస్తారు. అలాగే కన్యా లగ్న జాతకులు స్వతహాగానే ఆడవారైనా మగవారైనప్పటికీ కూడా ఎమోషనల్గా ఉంటారండి. తమ మనస్సు ఏదైతే చెప్తుందో అది మాత్రమే వింటారు. వీరిని మ్యానిపులేట్ చేయటం అనేది చాలా కష్టం అండి. మొహమాటం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ మొహమాటం కారణంగానే కన్యా లగ్న జాతకులు కొన్నిసార్లు ముఖ్యంగా బంధువర్గీయులకు సంబంధించినటువంటి విషయాలలో ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉంటాయి. అయితే కన్యా లగ్న జాతకులలో కొన్ని ప్రతికూలమైనటువంటి లక్షణాలు కూడా ఉంటాయండి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎదుటివారిలో తప్పులు కనుగొనే ప్రయత్నం చేస్తారు. దానితో పాటుగా కొన్నిసార్లు స్వార్థపూరితంగా ఉంటారండి. ఒంటరిగా నిర్ణయాలను తీసుకుంటారు. ఎవ్వరిని సంప్రదించకుండా తామే అన్నీ తెలిసిన వారిలాగా, పెద్దవారిని సైతం సంప్రదించకుండా ఒంటరిగా నిర్ణయాలను తీసుకుని కొన్నిసార్లు వారికి అనుకూలించినప్పటికీ కూడా కొన్నిసార్లు ప్రతికూలించి బెడిసి కొట్టే అవకాశాలు ఉంటాయి. దాని కారణంగా కన్యా లగ్న జాతకులు చాలాసార్లు ఇబ్బందులు పడతారండి. అయినప్పటికీ కూడా ఒకసారి నష్టపోయినా రెండోసారి మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు. అయితే శత్రువుల విషయంలో మాత్రం చాలా గట్టిగా ఉంటారండి. శత్రువులకు అనుగుణంగా కార్యసాధన చేస్తారు. స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని ఆశిస్తారు. కష్టపడతారు కూడా. వీరికి ఆశ ఎక్కువగానే ఉంటుంది. దానితో పాటుగా ఎక్కువగా కష్టపడతారు కూడా. కష్టపడకుండా అన్నీ వచ్చేయాలి అనేటువంటి స్వభావం కాకపోయినా కొంచెం ఆశ ఎక్కువగా ఉంటుందండి. మంచి చెడులను ఆలోచించే నిర్ణయాలను తీసుకుంటారు. అయితే కొన్నిసార్లు ముఖ్యంగా ముఖ్య విషయాల విషయంలో పెద్దవారిని కొన్నిసార్లు సంప్రదించకుండా సొంత నిర్ణయాలను తీసుకుని నష్టపోతారు. అయితే కుటుంబ వాతావరణం కానీ లేదా ఇతర పరిస్థితులను తమకు అనుగుణంగా మలుచుకోవటంలో చాతుర్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. అంటే అనుకున్నది సాధించేంత వరకు ఎంత కష్టమైనా పడతారు, ఎంతమందినైనా సరే ఎదురిస్తారండి. అలాగే ఈ కన్యా లగ్న జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు, చురుకుదనంతో ఉంటారు, విజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. ఈ లగ్నానికి అధిపతి బుధుడు కాబట్టి కన్యా లగ్నంలో జన్మించిన వారు ఏ రాశిలో జన్మించినప్పటికీ కూడా
కన్యా లగ్నంలో కనుక జన్మించినట్లయితే వారిపైన బుధాధిపత్యం కూడా ఉంటుంది కాబట్టి యవ్వనంగా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఈ జాతకులకు బుధవారం, వారంలో 7 రోజులలో బుధవారం అన్ని విధాల అదృష్టమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. కాబట్టి కన్యా లగ్న జాతకులు బుధవారం ఏ కార్యాన్ని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువ. అలాగే శని, శుక్రవారాలు సామాన్యమైనటువంటి ఫలితాలను అందిస్తాయి. కానీ మంగళవారం మాత్రం కన్యా రాశి జాతకులకు ఏమాత్రమూ కూడా కలిసి రాదు. ఈ కన్యా లగ్న జాతకులకు వివిధ ప్రదేశాలకు వెళ్ళటం అంటే చాలా ఇష్టం అండి. డిఫరెంట్ ఫుడ్ని టేస్ట్ చేయటం కానీ, లేదా డిఫరెంట్ ప్రదేశాలకు వెళ్ళటం కానీ, విదేశాలకు వెళ్ళటం కానీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఏ బాధ్యత తీసుకున్నా ఇది నా బాధ్యత అని కన్యా లగ్న జాతకులు కనుక అనుకున్నట్లయితే ఎంత కష్టమైనా సరే నెరవేరుస్తారు. ఎదుటివారి సమస్యలను పరిష్కరించటంలో నేర్పరులు అని చెప్పవచ్చు. అయితే వారి విషయానికి వచ్చేసరికి అదే సమస్య వీరు పర్సనల్ లైఫ్లో అంటే వ్యక్తిగతంగా వస్తే దానిని పరిష్కరించుకోవటానికి చాలా సమయం పడుతుంది. ఎదుటివారి విషయంలో వీరి మైండ్ ఎంత పని చేస్తుందో వారి విషయంలో అంత పని చేయదు. హేతుబద్ధమైనటువంటి ఆలోచనా పరులుగా వీరిని చెప్పవచ్చండి. అలాగే ఏదైనా వివాదం ఎదురైనట్లయితే, గొడవలు ఎదురైనట్లయితే ఆ వివాదాలను శాంతియుత మార్గంలో పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోరండి. కానీ కొన్నిసార్లు స్వార్థపూరితంగా ఉంటారు. ఎక్కడ ఏ విషయం జరిగినా కన్యా లగ్న జాతకులకి మాత్రం ఖచ్చితంగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా వీరి పరిచయస్తులే ఉంటారు. అయిన వారితోనూ బయట వారితో కూడా ఒకేలాగా మాట్లాడతారు. తెలిసిన వారితోనూ తెలియని వారితో కూడా ఒకేలాగా మాట్లాడతారు. ఏదైనా పని మొదలుపెట్టిన తర్వాత పూర్తి చేయడానికి ఎంతో సమయం పట్టదండి. కానీ పని మొదలు పెట్టడానికి మాత్రం ఎంత సమయం అయితే ఆ పని పూర్తి చేయటానికి పట్టిందో దానికంటే ఎక్కువ పడుతుంది. అంటే అంత సులభంగా ఏ కార్యాన్ని కూడా మొదలు పెట్టరు. కొత్తగా ఏ విషయాన్ని ప్రారంభించేందుకైనా సరే అనేక సార్లు ఆలోచిస్తారు. ఆలోచించవలసిన దానికంటే కూడా ఎక్కువ ఆలోచిస్తారు. అలాగే తమ ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకుంటారండి. వీరి యొక్క వాక్చాతుర్యంతో అందరినీ కూడా ఆకర్షిస్తారు. అయితే ఈ కన్యా లగ్న జాతకులకు పెద్ద పెద్ద విషయాలను సైతం పరిష్కరించగల తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా వారి వ్యక్తిగత విషయంలో మాత్రం చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారండి. అంటే ఎదుటివారి విషయంలో ఎంత పెద్ద గొడవ జరిగినా, ఎంత పెద్ద వివాదం జరిగినా సరే ఎదుటివారి విషయం అయితే అది నా విషయం కాదు, ఎదుటివారి విషయం అనుకుంటే దాన్ని పరిష్కరించగల తెలివితేటలు వారి దగ్గర ఉన్నాయన్నట్లుగా భావిస్తారు. కానీ వారి సొంత విషయానికి వచ్చేసరికి ఆలోచించవలసిన దానికంటే కూడా ఎక్కువ ఆలోచిస్తారు నిర్ణయాలను తీసుకునే విషయంలో. సమాజంలో గౌరవం, మర్యాద కోసం పాటుపడతారు. ఇతరులు చిన్న మాట అన్నా సరే అస్సలు పడరండి. ఒకవేళ ఎదుటివారు ఏదైనా మాట వీరిని అన్నా అంతకంటే ఎక్కువ దులుపుతారే తప్ప అస్సలు మాట పడే మనుషులైతే కన్యా లగ్న జాతకులు కాదు. వీరికి పరిచయస్తులు ఎక్కువే అని చెప్పాలి. స్నేహితుల యొక్క సంఖ్య ఎక్కువే అని చెప్పాలి. అయితే వీరిలో ఉండేటువంటి ప్రతికూలమైనటువంటి లక్షణం ఏంటంటే ఎదుటివారిలో ఉన్న తప్పులను చాలా ఈజీగా పసిగడతారు, ఎత్తి చూపుతారు కూడా. అయితే తమ తప్పుల విషయానికి వస్తే వీరు ఎదుటివారి తప్పులను ఎత్తి చూపుతారు కదా, అలాగే ఎదుటివారు కూడా ఈ కన్యా లగ్న జాతకుల దగ్గరికి వచ్చి నీది కూడా ఇందులో తప్పు ఉంది అంటే మాత్రం అంగీకరించరు, సర్దుకునే ప్రయత్నం చెయ్యరు. ఈ ఒక్క విషయంలో వీరిలో మొండితనం అనేది కనిపిస్తుందండి. అలాగే ఒకవేళ కన్యా లగ్న జాతకులలో జన్మించిన వారు ఆడవారైతే తమ భాగస్వాములను అంటే భర్తను తమ చేతుల్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. సమాజంలో కూడా అందరికంటే ముందుండే ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే కన్యా లగ్న జాతకులకి ఎప్పుడూ కూడా పై చేయి ఉండాలనే కోరుకుంటారే తప్ప ఎవరి విషయంలోనైనా కింద ఉండాలి అని కోరుకోరండి. ఎదుటివారు వీరిని విమర్శించినా తట్టుకుని నిలబడతారే కానీ
నాదే పై చేయి అవ్వాలి అనేటువంటి మనస్తత్వం వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే రాశులను బట్టి, రాశ్యాధిపతుల బట్టి కూడా వారి యొక్క స్వభావంలో కొంత మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి. కానీ కన్యా లగ్నంలో జన్మించిన వారిలో ఇటువంటి లక్షణాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎవరిని వ్యతిరేకించరండి. వీరి మెయిన్ ఎజెండా ఏంటంటే ఇతరులపైన ఆధారపడి జీవించటానికి అస్సలు ఇష్టపడరు. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా, చేసుకోలేనప్పటికీ కూడా, ఆరోగ్యం బాగోలేనప్పటికీ కూడా స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అలానే ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మార్చుకునేటువంటి సత్తాని కలిగి ఉంటారు. ఈ కన్యా లగ్న జాతకులు బుధుని యొక్క అనుగ్రహం కోసం జాతి పచ్చ ఉంగరాన్ని ధరించటం మంచిదండి.